దేవుడు వరమిచ్చిన పూజారి వరమియ్యలే అంటే ఏందో ఇప్పుడు నాకు ఎరగయింది. కంపెనీ అప్పు కట్టలేదని వాచ్మెన్ని తీసుకుపోయి స్టేషన్లో పెడితే ఏమన్నా ఫాయిదా ఉంటుందా? వాచ్మెన్ జీతంలకించి కట్ చేస్తామంటే అది లెక్కనేనా? అడగాల్సిన వాళ్ళని అడగాలి, కట్టించుకోవాల్సిన వాళ్ళతో కట్టించుకోవాలి. అంతేగాని చిన్న చిన్న వాళ్ళని పట్టుకుంటే ఏమొస్తుంది? పొట్ట మీద కొట్టుడు కాకుంటే. గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. గింత అద్మానం ఉంటాదుల్లా ముసలోళ్ళను గోస పెడతారు. ఇంటి బిల్లులు నల్ల బిల్లులు కట్టలేదని పింఛన్ కట్ చేసిండ్రులా. మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగాపురం శాఖాపురం ఊర్లల్లా ముసలోళ్ళంతేడో పట్టిరి. అగో గీ బిల్లు కాగితం చూడుండ్రి. ఇంటి పన్ను 850, పింఛన్ వచ్చేదే 1000, అంటే మిగిలేదెంత 150. గీ బిల్లును చూడుండ్రి. ఇంటి పన్ను కింద 200 పట్టుకున్నారు. బాజాబ్దా పంచాయతీ బోర్డు ఆఫీస్లో కూర్చొని పింఛన్లు కట్ చేసుకొని ఇచ్చిండ్రు. అరే మొత్తం మేమే చెప్పాలా? చూస్తావేందే తాత, నువ్వు కూడా చెప్పు. ఏం భయపడకు, ఏం కాదు. నల్ల బిల్లు ఇంటి బిల్లు ఈయనే పట్టుకుంటాం అని పట్టుకొని ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ ఇంటి దగ్గర పోయి వాళ్ళని అడగచ్చు కదా. వీళ్ళు ఈయన పట్టుకుంటే వాళ్ళు ఏమో ఆడ తెచ్చేయాలి మీకు అని వాళ్ళు కొడుకులు కూడా లాంటి వీళ్ళేమో ఇక్కడ కట్ చేసింది. ఇక ఇంటికి పోతే అయినట్టే ముసలోళ్ళ పని. కోడన్లు బూరువికి షారు కాస్తారు. ఎవడు గట్టమన్నాడు నిన్న ఇంటి బిల్లు? మాకు తెలియదా? మేం గట్టమా? ఆ నిసిరిచ్చుడు కసిరిచ్చుడు ఖాయం. వచ్చిన 1000 రూపాయలకెళ్ళే దౌకన్లో చూపించుకోవాలన్నాయే, మందు మాకులు కొనాలన్నాయే, మన్మన్లకు మన్మరాన్లకు బడుకోయేటప్పుడు 10వ పరికి ఇయ్యాలన్నాయే, బిడ్డల తాను కోయేందుకు తొవ్వ ఖర్చు కావాలన్నాయే. ఏడికెళ్ళొస్తాయి చెప్పుండ్రీలకు పైసలు? సర్కార్ పింఛన్ ఇస్తుంది కదా అని కొడుకులు కోడన్లు ఎకానియరైరి. ఏంది ఇప్పుడు ఇలా పరిస్థితి? ఈగరం ఇళ్ళకితే ఈగలచ్చి చెడగొట్టినట్లేదు ఈ ముచ్చట. ఇంటి పన్ను నల్ల బిల్లులు అడిగేది గీ ముసలోళ్ళనేనా? వీళ్ళ కొడుకులను కోడన్లను అడగాలగాని శాతనైతే ఇంటి ముంగట నిలబడి వసూలు చేపించుకోవాలి. అంతేగాని ముసలోళ్ళ బువ్వ గుంజుకుంటే ఎట్లా? గీ ముచ్చట సీఎం సార్కి తెలియక ముందే వాళ్ళ పింఛన్ వాళ్ళకి ఇచ్చేయండ్రి. లేకుంటే మీరు పింఛన్లు తీసుకోవాల్సి వస్తుంది సుమా.